అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న 'పుష్ప 2' సినిమాపై అంతటా భారీ అంచనాలున్నాయి. సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా బిజినెస్ విషయంలో పుష్ప కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలో 'RRR', 'కల్కి 2898 AD' రికార్డులను 'పుష్ప 2' బద్దలు కొట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దెబ్బకు రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు గల్లంతయ్యాయి. 'బాహుబలి ది బిగినింగ్' సీక్వెల్, 'బాహుబలి ది కన్క్లూజన్', 'కేజీఎఫ్ చాప్టర్ 1' సీక్వెల్, 'కేజీఎఫ్ చాప్టర్ 2' తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ ఆ స్థాయిలో ఆసక్తి నెలకొన్న సీక్వెల్ ఏదైనా ఉందంటే అది 'పుష్ప 2' అనే చెప్పుకోవాలి. ఈ సీక్వెల్స్‌పై బజ్ ఏదో ఒక ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఈ సీక్వెల్స్‌పై మంచి బజ్ ఏర్పడింది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ఈ సీక్వెల్స్‌పై మంచి బజ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులంతా ఈ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'బాహుబలి 2', 'కేజీఎఫ్ 2' అభిమానులను అల్లరించాయి. భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ వాటిని అందుకుని పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించాయి. ఇక ఇప్పుడు 'పుష్ప 2' వంతొచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 2021 డిసెంబర్ 17న 'పుష్ప ది రైజ్' సినిమా విడుదలైంది. విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 368 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. స్టైలిష్ స్టార్గా ఉన్న హీరో అల్లు అర్జున్ ఈ సినిమాతోనే ఐకాన్ స్టార్గా మారిపోయాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు అయితే సినిమాకు మించిన భారీ విజయం సాధించాయి. సినిమాలోని బన్నీ తగ్గేదేలే మేనరిజం, శ్రీవల్లి పాట స్టెప్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం సెట్స్పై ఉన్న 'పుష్ప ది రూల్' విషయానికొస్తే మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్పై అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 'పుష్ప 2' నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'పుష్ప' మొదటి పార్ట్ పెద్ద హిట్ కావడంతో రెండో పార్ట్కి ఊహించని రేంజ్లో హైప్ సెట్ అయింది. కాగా ఎప్పటినుంచో 'పుష్ప 2'కు 1000 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే 'పుష్ప 2' విషయమై సినీ వర్గాల్లో మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ఏకంగా ఓటీటీలో ఇప్పుడు బిగ్గెస్ట్ రికార్డ్ సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. 'పుష్ప 2' ఓటీటీ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 270 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇది ఇండియాలోనే అతిపెద్ద రికార్డ్ అని తెలుస్తోంది. అంతేకాకుండా గత గ్లోబల్ హిట్ చిత్రాలు 'RRR', 'కల్కి 2898 AD' ఓటీటీ రైట్స్ కంటే ఇది అధికం కావడం గమనార్హం. వరల్డ్ పాపులర్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఇంత భారీ ధరను వెచ్చించి 'పుష్ప 2' రైట్స్ను కొనుగోలు చేసిందంట. ఈ చిత్రం థియేటర్స్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా భాషలు సహా ఓవర్సీస్ భాషలు కూడా కలిపి కొనేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దీనికి ముందు విడుదలై భారీ విజయం సాధించిన రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ కలిపి 250 కోట్ల రూపాయల మేర ఇచ్చినట్టుగా టాక్ ఉంది. దీంతో 'పుష్ప 2' ముందు వరకు ఓటీటీలో అత్యధిక ధర పలికిన రికార్డ్ 'కల్కి 2898 AD' మీదనే ఉండేది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన 'RRR' సినిమాకు ఏమో 220 కోట్ల రూపాయలకు పైగా అన్ని ఓటీటీల బిజినెస్ జరిగిందని సమాచారం. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయం సాధించిన 'బాహుబలి 2'కు కూడా ఈ స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరగలేదు. ఈ దెబ్బతో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆల్ టైమ్ రికార్డులను అల్లు అర్జున్ బెద్దలు కొట్టాడు. కాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో 2022లో వచ్చిన 'RRR' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1230 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక 'కల్కి 2898 AD' చిత్రం 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమా 1215 కోట్లు, 'బాహుబలి 2' 1800 కోట్లు రాబట్టింది. ఇక డిసెంబర్ 6న విడుదల కానున్న 'పుష్ప 2' సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించాలని కోరుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.